ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు పౌర్ణమి సందర్భంగా శ్రీ మహాదేవుడికి జరిగిన అభిషేకాన్ని ఈరోజు వీడియోలో చూడండి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి యొక్క కరుణాకటాక్షాలు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు విశేషించి పౌర్ణమి సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారికి అభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందండి. ముందుగా స్వామివారికి సుప్రభాతము, అర్చన వంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని, నివేదన కూడా పూర్తి చేసుకుని, ఆ తర్వాత స్వామివారిని అభిషేకాన్ని మొదలుపెట్టుకోవటానికి అభిషేక మండపంలో వేంచేపు చేసుకున్న తర్వాత స్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పంచదార వంటి ద్రవ్యాలతో విశేషించి అభిషేకం జరుగుతుంది. రుద్రము, చమకము, అలాగే రుద్రాలతోని అభిషేకము జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారికి విశేషించి అలంకరణ కార్యక్రమం ఉంటుంది. అలంకారం అంతా కూడా పూర్తయిన తర్వాత శ్రీ మహాదేవుడికి విశేషించి చందనము, పసుపుతో అలంకరణ కార్యక్రమం చేస్తాను. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ దుర్గా మల్లేశ్వర స్వామివారి యొక్క అభిషేకాన్ని మీరు వీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, దగ్గరగా పెట్టాను. జూమ్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే మీకు అర్థమవుతుందని చెప్పి పెట్టాను. ఈ విధంగా అభిషేక కార్యక్రమం జరుగుతుంది. చూడండి, పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీళ్ళతో విశేషించి ఈ ద్రవ్యాలతో అభిషేకం పూర్తి చేసుకున్న తర్వాత గంధము, విభూది, తర్వాత కుంకుమతో కూడా అభిషేకం అంగరంగ వైభవంగా ముగించుకొని స్వామివారి యొక్క తదుపరి పూజల్లోకి వెళ్ళాము. ఆ తర్వాత అలంకరణ విశేషించి అలంకరణ కార్యక్రమం కూడా చేశాము స్వామివారిని. ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. అలాగే మన ఛానల్ పేరు అయితే మార్చడం జరిగిందండి. ఇంతవరకు ఛానల్ పేరు ఓం శ్రీ భక్తి ఛానల్గా ఒక 1 year నుండి కూడా అదే పేరుతో పలకటం జరుగుతుంది. అలాగే పేరు ఎందుకు మార్చాను ఏంటనేది కూడా మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఆ పేరు ఓం శ్రీ భక్తి ఛానల్ అని కొడుతుంటే పేరు చాలామంది రావట్లేదు, వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పాలన్నా కూడా ఆ పేరు చెప్తుంటే రావట్లేదని అంటున్నారు. అంటే ఈ యూట్యూబ్లో పేరు పెట్టలేదు, కానీ మాకు లోకల్లో తెలిసిన వాళ్ళు కూడా అదే మాట అన్నారు. ఇప్పుడు నేనైనా కానీ ఎవరికైనా చెప్పాలంటే ఓం శ్రీ భక్తి ఛానల్ అని చెప్తే రావట్లేదండి. ఒక్కొక్కసారి ఫోన్ నెంబర్ పెట్టి ఆ ద్వారాగా వెళ్ళాల్సి వస్తుందని నేను చాలా బాధపడుతూ ఉన్నాను పోయినేటి నుండి. ఒకరి సలహా మేరకు ఈ పేరైతే పెట్టదలుచుకున్నాను. ఈ పౌర్ణమి రోజు విశేషించి ఈ పౌర్ణమి రోజు ఈ గడియల్లో స్వామివారు ఆ పేరు మార్చినట్లుగా అనిపించారు. ఆ పేరేమిటంటే రేపల్లె శ్రీనివాస్ అని పెట్టాను. రేపల్లె అంటే మేము ఉండే ప్రాంతం పేరు రేపల్లె. అలాగే శ్రీనివాస్ అనే పేరు నా పేరు, అలాగే స్వామివారి పేరు, ఆ స్వామివారి పేరే నా పేరు కాబట్టి ఆ స్వామివారి పేరేనండి శ్రీనివాసుడు. ఆ శ్రీనివాస్ అనే పేరులో శ్రీ అంటే అమ్మవారు, వాస్ అంటే వెంకటేశ్వర స్వామి కాబట్టి శ్రీనివాస్గా నామకరణం అయితే చేయడం జరిగింది. నామకరణం అంటే పేరైతే పెడతాం జరిగింది. ఆ పేరులో కూడా శ్రీ అంటే అమ్మవారు, వాస్ అంటే కనుక వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆ 2 పేర్లు వచ్చేలాగా శ్రీనివాస్ అనే పేరుతో మన ఛానల్ అయితే కొనసాగబోతుంది. అలాగే రేపల్లె శ్రీనివాస్ అంటే ఏంటంటే రేపల్లెలో ఉన్న శ్రీనివాసుడు అని అర్థం. అంటే శ్రీతో కలిసి ఉన్నవాడు అని అర్థం. అంటే వెంకటేశ్వర స్వామి రేపల్లెలో ఆ శ్రీదేవి అంటే ఆ పద్మావతి అమ్మవారితో కూడి ఉన్నారు అని అర్థం. రేపల్లలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అమ్మవారితో కూడి ఉన్నారని అర్థం అండి. ఆ పేరు అయితే పెట్టాను. అంతేకాని నా పేరైతే కాదండి, ముందే చెప్పేస్తున్నాను. శ్రీనివాస్ అనేది నా మామూలుగా పేరే, కానీ శ్రీనివాసు ఆ శ్రీనివాసుడి పేరేనండి నేను అనుకోవటం. ఆ శ్రీనివాసుడి పేరుతోనే అనుకున్నాను. అసలు ఆ నోటెంట ఎలా వచ్చిందో ఆ టైంలో ఫస్ట్ చాలా పేర్లు అనుకున్నాం, అంతకుముందు కూడా ఏం రాలేదండి. తర్వాత అనిపించింది శ్రీనివాస్ ఈ పేరైతే ఎంత బాగుంటుందో అన్నట్లుగా అనిపించారు. ఇక అప్పటికప్పుడే అప్పుడు నైట్ అంతా కూడా డిస్కస్ చేసి ఆలోచించి మార్నింగ్ కల్లా పేరైతే మార్చడం జరిగింది. ఈ పౌర్ణమి రోజు నుండి మన ఛానల్ పేరు రేపల్లె శ్రీనివాస్ అనే ఛానల్ పేరుతో ఇక మీదట కొనసాగబోతుంది. ఆ శ్రీనివాస్, రేపల్లె శ్రీనివాస్ అనే అర్థం కూడా మీకు చెప్పా కాబట్టి మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను.
ఇక మీదట మన ఛానల్ పేరు రేపల్లె శ్రీనివాస్‌గా పెడతాం జరిగింది. అలాగే శివయ్యను దర్శనం చేసుకోండి. చందనము, పసుపుతో అలంకారం అంతా కూడా పూర్తి చేసుకుని స్వామివారు మన అనుగ్రహాన్ని కలిగిస్తున్నారు. ఆ దర్శన భాగ్యాన్ని మనందరికి కూడా కలిగిస్తూ ఉన్నారు. చూడండి ఎంత శోభాయమానంగా ఉన్నారో చూడండి. ఆ దీపాల కాంతుల్లో చందనము ఒక రైట్ సైడ్ చందనం అంటే లెఫ్ట్ సైడు పసుపుతో అలంకరించాను. రైట్ సైడు శివయ్య గాను, లెఫ్ట్ సైడ్ అమ్మవారు గాను అనుకుని భావించి 2 సైడ్స్ అయితే చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే కుంకుమతో కూడా చేస్తానండి. పసుపు, కుంకుమతో కూడా చేస్తే చాలా బావుంటుంది. కానీ ఇలా చేసిన తర్వాత చాలా బాగా అనిపించిందండి స్వామివారికి. చాలా అక్కడ గన్నేరు పూలు మాల వేసుకొని అన్నీ కూర్చుని మనకి దర్శనాన్ని కలిగిస్తున్నారా అన్నట్లుగా అనిపించారు శివయ్య. చాలా శోభితంగా ఉన్నారు. స్వామివారిని చూస్తే 2 కళ్ళైతే సరిపోవట్లేదు. అంత బాగున్నారు స్వామివారికి. అలాగే కొబ్బరికాయ కూడా నివేదనగా పెట్టాము. తర్వాత స్వామివారికి కింద కూడా ధూపము, దీపము, నైవేద్యాలన్నీ కూడా సమర్పించి స్వామివారి యొక్క అష్టోత్తరాలు, అలాగే దుర్గా అమ్మవారి అష్టోత్తరాలతో ఇవాళ శుక్రవారం కాబట్టి దుర్గా అమ్మవారి అష్టోత్తరాలతో పూజా కార్యక్రమాలైతే పూర్తి చేసుకుని ఆ శివయ్య ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు విశేషంగా పూజలో భాగంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేరు మీద అభిషేకం అయితే చేయటం జరిగిందండి. ఈ పౌర్ణమి సందర్భంగా నేను ఎప్పుడు చేసినా కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎవరైతే మన ఛానల్లో ఉన్నారో ప్రతి ఒక్కరి పేరు మీద స్వామివారికి అయితే అర్చన అయితే చేశాను. అలాగే అభిషేకం కూడా వారి సంకల్పం చేతే చేయించాను. అంటే మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారికి ఈరోజు అభిషేకం చేసినట్లేనండి. ఈ వీడియో చూసిన వారికి అయినా కానీ, అలాగే స్వామివారి కి ఈ వీడియో చూసిన వారందరికీ కూడా ఆ ఆశీస్సులందరూ కూడా మీ మీద ఉంటుంది. అలాగే ఆ అభిషేకం చూసే భాగ్యం మనందరికీ కలగటం ఆ పరమేశ్వరుడు ఇచ్చిన అనుగ్రహంగా భావిస్తున్నాను. ఆ స్వామివారు చాలా బాగా జరుపుకున్నారు. అలాగే స్వామివారికి పూలమాలలు కూడా వేశానండి వెంకటేశ్వర స్వామికి. ఈరోజు విశేషించి నిన్న పూలు కోస్తే 2 మూరలైతే అయినాయండి. చాలా ఆనందం అనిపించింది. 2 మూరలు అసలు ఎప్పుడు లేవండి. అంతకుముందు కూడా ఉన్నా కానీ మూరన్నరలోనే అయిపోయాయి. ఈ సంవత్సరం మాత్రం 2 మూరలకి వచ్చినాయి. స్వామివారికి అయితే అలా అలంకరించారు. ఫస్ట్ శివయ్యకి అలంకరిద్దాం అనుకున్నాను. శివయ్యకి అలంకరించడం వల్ల ఏంటంటే మొత్తం కూడా కవర్ అయిపోతుంది, కనపడరు కాబట్టి అందుకని వెంకటేశ్వర స్వామికి అయితే వేశాను. శివయ్యకి మాత్రం గన్నేరు పూలతో మాల అయితే వేసి ఈ విధంగా అలంకరించాను. అయినా కానీ నేను అనుకోలేదు గన్నేరు పూలు మాల వేసినా కూడా శివయ్య చాలా బాగున్నారండి. చూసినట్లయితే మీకు అక్కడ వేసిన తర్వాత చాలా బాగున్నారు కదండి. ఈ విధంగా స్వామివారికి ఆరాధన అన్నీ కూడా పూర్తి చేసుకొని మనకి అనుగ్రహాన్ని కలిగించారు స్వామివారు. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం నమో వెంకటేశాయ. సర్వే జనా సుఖినో భవంతు.